వృత్తి చేసుకునే అవకాశం కూడా లేదు. కుల వృత్తి మేము కుమ్మరే అండి. అయితే ఒకప్పుడు ముస్లిము ఇక్కడ జనం బాగా ఉన్న రోజుల్లో ఎక్కడి నుంచో వచ్చి సోన్ పాపిడి అని తెల్లగా ఉంటుంది పీస్ మిఠాయి. పీస్ మిఠాయి, ఓకే. ఆ పీస్ మిఠాయి ఫస్ట్ నేను హోటల్లో పనిచేసేవాడిని. ఇక హోటల్లో తిన్న ప్లేట్లు కడగడం చేయడం చిన్నప్పుడు బాల్యంలో. అప్పుడు మంచి మంచి ఓల్డ్ సాంగ్స్ మహమ్మద్ రఫీ అటువంటి వాళ్ళు మే దునియా భులా దూంగా తేరే చాహత్ మే అలాంటి పాటలు మార్వడి హోటల్ కాబట్టి హిందీ పాటలు వచ్చాయి బాగా. అవి చిప్పలు కడుక్కుంటూ నేను ఆ పాటలు వింటుండేవాడిని. నేర్చుకొని ఇక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఏం పని చేస్తావా? నేను పీస్ మిఠాయి చేస్తా. ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది? నాకు 21-22 సంవత్సరాలు పడ్డాయి సార్. అప్పటికి మీరు పీస్ మిఠాయి అమ్ముతారు? అంటే ఆ పని అప్పటికి అమ్ముతూనే ఉన్నా తయారు చేసి. చేతిలో వర్క్ ఉంటే ఎవరైనా పిల్లని ఇస్తారు. ఆస్తన్నా ఉండాలి, పనన్నా ఉండాలి. లేకుంటే చదువు లేకపోతే పెళ్లి కాదు. లేకుంటే చదవని ఉండాలి, పెళ్లి కాదు. ప్రధానమైంది విద్యన్న ఉండాలి, ఆర్థికపరమైన స్థిరపడన్నా ఉండాలి, ఆస్తులన్నా ఉండాలి. అలా పోషించుకుంటూ ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. పెళ్ళి అంటే అది తప్పదు కదా సార్. అది ప్రవాహం, వివాహమే ప్రవాహం, అది ఆగదు. ముందుగా ఒక భక్తి గీతంతో మీ పాటలని ఓకే కొనసాగిద్దాం. క్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. సూపర్ శ్రీనివాస్ గారు. అంటే ఈ గమకాలు ఇవన్నీ మీరు ఎట్లా అంటే సంగీతం నేర్చుకున్నలాగా, సంగీతంలో ఏదో ఎక్స్పర్ట్ లాగా, సంగీతం నుంచి మీకు బాగా నాలెడ్జ్ ఉన్నట్టుగా వాడుతున్నారు. ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు? మీరు ఫస్ట్గా మాచర్ల పాటల పోటీలు ప్రథమంగా 22 సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు. ఓకే. అంటే మీకు ఫస్ట్ దొరికిన వేదిక ఈయన మాచర్ల కమలాసన్ రావు గారు. ఓకే. అక్కడ ఫస్ట్ నేను పాడిన పాట దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయ్యా అని భక్తి. ఒకసారి మాకోసం. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోరికలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. ఈ పాటకు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అప్పుడు. అంటే మొత్తం మీరు భక్తి గీతాలు పాడుకుంటా, అంటే ఈ జానపదాలలో పాటలలో కూడా ఏమన్నా? జానపదాల్లో కూడా పాడిన ఇదివరకు. ఓ పిల్ల నిన్ను చూడగానేనా మనసంత ఉబ్బలాటాడుతుండేనే, ఓ పిల్ల ఇటు రావేలనే నా వైపు ఒకసారి చూడవేలని అంటూ ఇలాంటివి కొన్ని కల్పితం చేసుకోనైనా పాడగలం. మీరు పీచ్ మిఠాయి అమ్మేటప్పుడు ఒక అబ్బాయి మీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇక్కడ పెట్టిరన్నారు కదా, ఆ పెట్టిన పాట ఏ పాట? గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా,
బాలకృష్ణుడు వచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడదా, వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించదా, నందుడింట చిందులేసి అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన పడి లేచి అలలకు తీపి వలలకు లేని అలసట నీకేలా, నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో, అమ్మాయి అంటూ జాబిల్లమ్మ అబ్బాయి అంటూ సూర్యుడమ్మ ఇంటి దీపాల వాళ్ళంట దిక్కుల్లో, ఎవరికి వారే యమునకు నీరే ఓ రేవు నీరు నావదంట నావు తోడు రేవుదంట పంచుకుంటే, గోరువంక వాలగానే గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా. ఈ పాటని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవును సార్. అబ్బాయి తీసి యూట్యూబ్లో పెట్టిండు. వ్యాపారానికి పోయినప్పుడు పాడంకులు అన్నారు, వాడు వైరల్ చేస్తారు అనుకో